పేదల అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మీ బాధలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నామని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. దేశ ప్రజలంతా మోడీనే మళ్లీ ప్రధాని అంటున్నారని ఆయన చెప్పారు. మోడీ గ్యారెంటీపై ప్రజలకు నమ్మకం ఉందని, అందుకు సీఏఏ చట్టమే ఉదాహరణ అని ప్రధాని చెప్పారు. మోడీ వెళ్తే సీఏఏ కూడా వెళ్తుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, సీఏఏను ఎవరు ఆపలేరన్నారు. భారత్ లో పీఓకే భాగమే అని, మేం దానిని చేదెక్కించుకుంటామని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నిరసనలు ప్రవర్తిస్తామని అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత సమస్యాత్మక కశ్మీర్ లో శాంతి నెలకొందని అన్నారు. ఇప్పుడు కశ్మీర్ ఆజాదీ నినాదాలు నిరసనలతో ప్రతిధ్వనిస్తోందని తెలిపారు. 2019లో ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ లో శాంతి పునరుద్ధరించిందని పేర్కొన్నారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నిరసనలు జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ విశిష్ట అధికారాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోత విధించింది. మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్టులకు సంబంధించి ఈడీ దూకుడుకు బ్రేకులు వేసింది. మనీ లాండరింగ్ ఫిర్యాదులకు సంబంధించిన పిటిషన్ను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఆ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ సదరు నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలంటే ఈడీ తప్పనిసరిగా ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ కోకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. పీఎంఎల్ఏ సెక్షన్ 45కి సంబంధించి క్వీన్ టెస్ట్ ఫర్ బెయిల్పై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో తన ప్రత్యర్థి సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్పై గెలుపొందారు. సిబిల్ కు 1066 ఓట్లు రాగా ప్రదీప్ కు 689 ఓట్లు వచ్చాయి. ఈ ఏడాది బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం మొత్తం 6 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎస్సీసీబీఏ అధ్యక్ష పదవికి సిబిల్ ఎన్నిక కావడం ఇది 4సారి. 1995, 96, 1997, 98లోనూ చివరిగా 2001 నుంచి 2 సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ పనిచేశారు. పంజాబ్ లో బీజేపీ అభ్యర్థులకు రైతుల నుంచి తీవ్ర నిరసన సేగ ఎదురవుతోంది. కమలం పార్టీల అభ్యర్థుల ప్రచారాన్ని అన్నదాతలు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. గ్రామాల్లోకి బీజేపీ అభ్యర్థులను రానివ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రచారం అడ్డుకుంటామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవల ఎన్నికల సంఘానికి రైతులపై ఫిర్యాదు చేశారు. రైతు సంఘాల నేతలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదు. బీజేపీ నేతల ప్రచారాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు. గత వారం వ్యవధిలో ఇలాంటి కేసులు 24 నమోదయ్యాయి. రైతులను అదుపు చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల ముందే కాదు, తర్వాత కూడా ఆదాయపు పన్ను శాఖ కొందరు వ్యాపారులపై కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా అవినీతి భారీ తిమంగళం చీరెక్కింది. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో బండారి సోదరుల ఇల్లు, ఆఫీసులపై సోదాలు చేపట్టారు. ఇందులో లెక్క చూపని 170 కోట్ల అక్రమ సంపద బయటపడింది. వెంటనే దాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 3 రోజుల కిందట పూణే, నాసిక్ నుండి దాదాపు 30 నుంచి 40 మంది ఐటీ అధికారులు నాందేడ్కు వాహనాల్లో వచ్చారు. ఏకకాలంలో బండారి బ్రదర్స్ బంధువులు ఇల్లు, ఆఫీసులపై సోదాలు చేపట్టారు. దాదాపు 14 కోట్ల రూపాయల నగదు, 8 కిలోల బంగారం పట్టుబడింది. దీనికి తోడు లెక్కలేని ఆస్తులున్నాయి. చార్ధామ్ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతున్నది. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు హరహర మహాదేవ్, జయమాయమున నినాదాలతో మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు వీఐపీలు ఆలయాలకు రావద్దని సూచించింది. చార్ధామ్కు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాథురి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆలయాల 50 మీటర్ల పరిధిలో ఎలాంటి వీడియోలు తీయడం గానీ, రీల్స్ చేయడం వంటి వాటిపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోటీగా బరిలో ఎవరు ఉండకూడదంటూ కుట్రలు జరుగుతున్నాయని జ్యోతిర్మఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వర ఆనంద సరస్వతి సంచలన ఆరోపణలు చేశారు. వారణాసి ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా దిగుమానుకున్న వారిని వారణాసి మేయర్ బెదిరిస్తున్నట్టు మండిపడ్డారు. నామినేషన్ దాఖలు చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ పై దాడి ఘటనలో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ను నిందితుడిగా చేర్చారు. అంతకుముందుగా పోలీసులు మలివాల్ ఇంటికి వెళ్లి ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. కాగా ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సైతం సుమోటోగా తీసుకుంది. బిభవ్ కుమార్ కు సమన్లు జారీ చేసింది. దాడి వ్యవహారంపై మలివాల్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని, తన పట్ల జరిగింది తీవ్రమైన తప్పిదమని ఆమె పేర్కొన్నారు.
భారత్లోకి ప్రవేశించేందుకు మరోసారి ఉగ్రవాదులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని భారత సైన్యం భంగం చేసింది. దేశంలో వచ్చేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల్లో ఇద్దరిని మట్టుపెట్టింది. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడింది. అయితే భారత సైన్యం ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని విఫలం చేసింది. ఉగ్రవాదులపై కాల్పులు జరపగా ఇద్దరు హతమయ్యారు. తంగధర్ సెక్టార్లోని కంచెకు అవతలి వైపు ఆ ఉగ్రవాదుల మృతదేహాలు పడి ఉన్నాయి. మిగతా ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.